కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుబ్బారావు గారు ఎంతో అనుభవం అయింది. సుమారు వారి చేతుల మీదుగా 1500 వివాహాలు జరిపించిన వ్యక్తి సుబ్బారావు గారు. అలాగే అలాగే సుమారు ఈ పరిచయ కార్యక్రమాన్ని గతంలో 9 పూజ చేసి ఈ రోజున 10వ కార్యక్రమంగా మన ప్రకాశం జిల్లా మన వైసభావన ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ రోజున ఇలాగ మా అనంతర గారు చెప్పారు విషయం. గతంలో వివాహాలు సుమారు 20 సంవత్సరాలు 22-23 సంవత్సరాలు అప్పుడు చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉద్యోగ పరిస్థితుల్లో కానీ, లేకపోతే ఒకరికి ఒకరికి నచ్చక కావచ్చు, లేకపోతే అబ్బాయి అమ్మాయి నచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నచ్చకపోవడం కానీ, రకరకాల ఇబ్బందుల వల్ల కొంచెం ఆలస్యం జరుగుతున్న వివాహాలు. మరి ప్రతి ఒక్కరు కూడా బిజీ షెడ్యూల్ అయిపోయింది ఎవరికి వాళ్ళకి. మరి అటువంటి ఈ సందర్భంలో ఇటువంటి పరిచయ వేదికలు చాలా చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఒకే ప్లేస్లో తక్కువ సమయంలో తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా వివాహాలు జరుపుకోవడానికి పరిచయాన్ని ఒకరికొకరు ఏర్పాటు చేసుకునే కార్యక్రమం దిశగా ఈ కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేయడం చాలా ఉపయోగకరమైన ఈ విషయం. మరి ఈ సందర్భంగా పెద్దలు గతాలు చెబుతారు, నువ్వు అపచారాలు అనేది సరే ఒక పెళ్లి చేయమని చెప్పింది. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పుడు వాటిని మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చాలా మీటింగ్లో చెప్తున్నాను, అబ్బాయిల కన్నా కూడా అమ్మాయి తల్లిదండ్రులు చాలా వాళ్ళ యొక్క కోరికలు కానీ, లేకపోతే దానివల్ల ప్రోలంగ్ అయిపోతుంది, ఏజ్ పెద్దది అయిపోతుంది వాళ్ళకి. మనం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా అంటే చిన్న చిన్న విషయాల్లో కొంచెం రాజీ పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే వివాహం అయ్యే కొత్తల్లో ఫస్ట్లో అనుకుంటారు చాలా చాలా బాగుండాలని చెప్పి కుర్రోడు బాగుండాలని, లేదా అమ్మాయి బాగుండాలని చెప్పి అనుకుంటారు. కానీ పెద్దలు గతంలో చేసేది చూస్తారు, అటు 7 తరాలు చూడు, ఇటు 7 తరాలు చూడమంటారు. కానీ మన అన్నిటికన్నా కూడా వాళ్ళ సాంప్రదాయం ఏంటి, వాళ్ళు ఎంతో మా సంఘంలో ఎంత గౌరవంగా బతికే వ్యక్తి, మా అమ్మాయిని వివాహం తీసుకుంటే ఆ అబ్బాయి చక్కగా మా అమ్మాయిని చూసుకుంటారా చూడని చెప్పని ఆలోచించేవాడు గతంలో. అలాగే అబ్బాయి గురించి వాడు కూడా కుర్రోడు బుద్ధిమంతుడా కాదా, ఏదైనా చెడు వ్యసనాలు ఉన్నాయా, అటువంటి ఏం లేవా, ఇటువంటి జాగ్రత్తగా విచారించి వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రుల పట్ల కానీ గౌరవమైన కుటుంబం కాదని చెప్పి తెలుసుకొని గతంలో ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అయితే ఈరోజు ఎట్లా ఉందంటే ఎందుకు తెలుసుకోవడానికి టైం ఉండట్లేదు. టైము మనం దాన్ని టైంని తీసుకోవట్లా ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా మన పిల్లల భవిష్యత్తు గురించి మనం తెలుసుకొని చేయాల్సిన బాధ్యత ఉంది. మీ అందరూ తెలుసు, అబ్బాయి ఎక్కడ ఫారెన్లో ఉన్నాడని చెప్పారంటే మంచి శాలరీ వస్తుంది అని చెప్పి అనుకునేవాళ్ళు. లేక అమ్మాయి చక్కగా ఉంది, అమ్మాయి నేను ఏదైనా చూడాల్సిన పని లేదు, ఇట్లాగా అనుకొని ఎంత స్పీడ్గా చేసుకుంటారో వివాహాలు. కానీ అటువంటి వివాహాలు కూడా వాళ్ళిద్దరి మధ్యలో కొంతకాలానికి విభేదాలు వచ్చి వాళ్ళు సపరేట్గా కావడం అనేది కూడా చాలా జరుగుతుంది. అటువంటి స్పీడ్ నిర్ణయం కాకుండా కుటుంబ సాంప్రదాయాల గురించి కానీ ఈ విషయాలు విషయాలు తెలుసుకొని ఒక కొంచెం ఆలస్యంగా అనేది సరే, అంటే ఆలస్యం మీన్స్ ఎక్కువ టైం తీసుకుని కాదు, ఒకరికొకరు వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకొని చక్కగా వాళ్ళకి చేసి వాళ్ళ వివాహం చేసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మరి గతంలో నా వివాహం గురించి చెప్తాను చిన్న మాట. నాకు 17 నుంచి 18 వచ్చినాయి. నాకు ఒక సంబంధం చూసాము. సంబంధం చూసిన తర్వాత
ఇంటికి వచ్చాం అనుకున్నారు. ఇంటికాడ ఇంకో మ్యాచ్ ఇద్దరు ముగ్గురు కూడా వచ్చి కొంచెం పెద్ద చేయలేము, తర్వాత చేస్తామని అన్నారు. కానీ అనుకోకుండా చూడాల్సి వచ్చింది. మా నాన్నగారికి కొద్ది షుగర్ ఉన్నందువల్ల ఎవరైనా చేస్తే బాగుంటుందని అనుకున్నాడు. కరెక్ట్గా 18,000 వచ్చినాయి. చూసి ఇచ్చిన సంబంధంలో వాళ్ళకి అదే మనకి చెప్పి ఒక వారంలో మాకు రియాక్షన్ నుంచి చెప్తా ఉన్నారు. కానీ వచ్చిన తర్వాత మా బావాళ్ళు మా అన్నయ్యలు జస్ట్ మేమందరం బయటకు వచ్చేసాం. వాళ్ళిద్దరు కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటే గంట తర్వాత మా ఇంటికి తిరిగి వచ్చిందంట. నేను బయటకు వెళ్ళిపోయాను. మా ఇంట్లో మా వదిన వాళ్ళకి వాళ్ళకి కబురు వచ్చింది, ఒకసారి బయటికి రమ్మని చెప్పారు. ఏంటంటే వాడు అప్పుడు తాంబూలాలు తీసుకున్నారు వాళ్ళిద్దరు. నాకు ఈ సంగతి తెలియదు. నేను రాత్రి 10 ఇంటికి వచ్చాను. ఇంటికాడ విషయం చెప్పారు, మేము తాంబూలాలు తీసుకున్నామని ఈ సంబంధం ఖాయం చేశామని చెప్పాను. మరి నాకు 51 సంవత్సరాలు బట్టి నా మ్యారేజ్ అయ్యి భగవంతుడి వల్ల చక్కగానే ఉన్నాము. కానీ పెద్దలు ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొని ఎన్నో ఆలోచించి జరిపి వివాహ బంధుని మరి అందరూ కూడా సక్రమంగా చేసుకోవాలని అటువంటి మంచి కార్యక్రమానికి ఇక్కడ పునాది పడబోతుంది. కాబట్టి ఆ కార్యక్రమం నిర్వహించగా మీరు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ నమస్కారం ఉంటుందని పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నారు. కానీ ఈరోజు మహిళలు కూడా పీజీల దాకా చేస్తూ ఉద్యోగాలు చేస్తూ లేట్ అవుతుంది. అలాగే తల్లిదండ్రుల ఆశలు కూడా ఎక్కువ ఉన్నాయని, అది కూడా ఒక కారణమని కొంతమంది పెద్దలు ఏం చెప్తున్నారంటే కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉందండి. ఏదో చిన్న లోపాలని కారణాలుగా చూపించి ఒక ఊరిలో ఒక శిల్పి అద్భుతంగా శిల్పాలు చెప్తున్నాడంట. దూర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి విగ్రహాలు చేయించుకుంటున్నారు. కొంతమంది కూడా చూసి అభినందించి వెళ్తున్నారంట. ఆ ఊర్లో పూజారి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచో ఎంతో మంది విగ్రహాలని చేయించుకొని వెళ్తున్నారు, మన ఊర్లో ఉన్న శిల్పితో మనం కూడా ఒక 2 విగ్రహాలు చేయిస్తే బాగుంటుంది అని రాముల వారి విగ్రహాన్ని రావణాసుడి విగ్రహాన్ని రెండింటిని చేయమని కోరారంట. దయచేసి అందరూ ఆలకించండి. ఒకే 2 నిమిషాల్లో నా స్పీచ్ని ముగిస్తాను. ప్లీజ్ సైలెన్స్. రాముల వారి విగ్రహాన్ని రావణాసుడి విగ్రహాన్ని రెండింటిని తయారు చేయమని శిల్పిని కోరగా శిల్పి రాముల వారి విగ్రహానికి సరిపడ పోలికలతో ఉన్న ఒక బాలుని నాకు అందిస్తే అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది. అలాగే రాముడి వారి విగ్రహం కోసం చాలా మందిని చూడగా ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి అదే అబ్బాయి పోలికలతో రాముడి వారి విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. తర్వాత రావణాసుడి విగ్రహం కోసం ఎంతమందిని వెతికినా క్రూరత్వం, రౌద్రత్వం, భయానకంగా ఉండే వ్యక్తి దొరకక చాలా రోజుల తర్వాత వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే జైల్లో అయితే శిక్షణ అనుభవిస్తూ ఉన్నవాళ్ళు కొంచెం క్రూరంగా ఉంటారని చెప్పి ఒక జైలుకి వెళ్తాం. అక్కడ ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయడం, రావణాసుడి విగ్రహాన్ని తీర్చిదిద్దడం జరిగింది. 2 విగ్రహాలని ఊర్లో పెట్టడం జరిగింది. చూసిన వాళ్ళంతా చాలా అద్భుతంగా ఉన్నాయి 2 విగ్రహాలు అని శిల్పిని పొగడటం జరిగింది. కానీ ఒకరోజు ఆ ఖైదీ నా విగ్రహాన్ని అద్భుతంగా చెక్కారంట, నేను వచ్చి చూస్తానని చెప్పి కోరగా పంతులు గారు శిల్పి దాన్ని చూపించారు. చూపించినప్పటికే రావణాసుడి విగ్రహానికి ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో అతను ఏడటం మొదలు పెట్టాడంట. వీళ్ళు ఆశ్చర్యపోయారు. అద్భుతంగా శిల్పాన్ని చెక్కాము, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఆ రావణాసుడి విగ్రహానికి సెలెక్ట్ చేయబడిన ఖైదీ ఏమన్నాడంటే, మీరు ముందు రాముడి విగ్రహానికి సెలెక్ట్ చేయాల్సుకున్న మోడల్లో ఉండవలసిన వాడిని, నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల రావణాసుడి విగ్రహానికి మోడల్గా తయారై నేను బాధపడుతున్నాను. సో ఎవరు కూడా నాలాగా రాముడిలాగా ఉండవలసి చిన్న తప్పుల వల్ల రావణాసుడిగా మారే అవకాశాన్ని మాత్రం ఎవరు తీసుకోవద్దని చెప్పి అతను కోరడం జరిగింది. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. మనం నడిచే ప్రవర్తన బట్టే మనం రాముడా రావణాసుడు అనేది సొసైటీ నిర్ణయిస్తుంది. మనం రాముడు అనుకుంటే కుదరదు. సో అందరికీ నేను ఈ సభావేదిక నుంచి కోరదలుచుకుంది ఏంటంటే, మనం అందరం రాముడిలాగా రాముడి బాటలో నడుద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.